హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ చికెన్ కర్రీ తయారు చేయడం ఎలాగో చూద్దాం. చికెన్ వాష్ చేసి పెట్టుకుని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, తర్వాత కొంచెం పసుపు, మీ కారానికి తగ్గట్టు 1/2 స్పూన్ కారం, చికెన్ పౌడర్, సాల్ట్, పెరుగు 2 స్పూన్లు వేసి బాగా కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. బాగా కలిపి పక్కన పెట్టుకుంటే ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది. ఇప్పుడు బాండీలో ఆయిల్ పోసి వేడైన తర్వాత లవంగాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 3 యాలక్కాయలు, సాజీరా కొంచెం వేసి బాగా ఫ్రై చేసి అందులో ఆనియన్స్ వేసి 2 ఉల్లిపాయలు వేసి తర్వాత టమోటా ఒకటి వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసి అందులో కొంచెం పసుపు, తర్వాత కారం 1 స్పూను, మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. చికెన్ పౌడర్ 2 స్పూన్లు వేసి బాగా ఫ్రై చేయండి. అందులో చికెన్ వేసి పచ్చివాసన పోయేదాకా హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఫ్రై చేస్తూ ఉంటే అందులో పచ్చివాసన పోయి నీరంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టండి 10 మినిట్స్. దాంట్లోనే వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు మూత తీసి కలిపి బాగా ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి.